కేసినేని నాని 2 సార్లు తెలుగుదేశం పార్టీ తరపున విజయం సాధించి పార్లమెంట్ సభ్యుడిగా విజయవాడ నుంచి. మొన్నటిసారి పార్టీకి దూరమై తన సోదరుడు చిన్ని అక్కడ సీటు సంపాదిస్తే నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సందర్భం చూసాం. అయితే ఆ నానిని తర్వాత ఆ ఎలక్షన్ అయిపోయాక నాని శాంతం దూరంగా ఉన్నాడు. అటు తెలుగుదేశం లేదు, ఇటు వైసీపీకి కనబడట్లేదు. అయితే ఇప్పుడు చంద్రబాబును ఉద్దేశించి ఒక ట్వీట్ చేసుకొచ్చాడు. నేను దాదాపు 2 ఏళ్లుగా పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నాను, అయినప్పటికీ ప్రస్తుత ఎంపీ ప్రేరేపణతో అంటే వాళ్ళ సోదరుడు నా చిన్ననాటి స్నేహితుడు శ్రీ తాతినేని రాంబాబు మీద తప్పుడు క్రిమినల్ ఫిర్యాదులు నమోదు చేయబడుతున్నాయి. ఆయనకు రాజకీయాలతో ఎట్లాంటి సంబంధం లేదు. విజయవాడ టాస్క్ ఫోర్స్ పిఎస్ఐ శ్రీ నవీన్ అంటూ గారు రాంబాబు ఇంటికి ఆయన లేని సమయంలో వెళ్ళి ఆయన తల్లిని వేధించినట్టు తెలిసింది. ఈ చర్యల వల్ల ఎలాంటి తప్పు చేయని ఒక సాధారణ కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురవుతుంది. రాజకీయ కక్ష సాధింపుల కోసం పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేయకుండా నిలువరించి వేధింపులు ఆపేందుకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నానంటూ ఫేస్బుక్, ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసుకొచ్చారు.